రవలి ఓ రవలి ఇక దావే. అబ్బబ్బబ్బా తెల్లారు లేస్తే నన్ను విలువని ఈయనకు మనసునే పట్టది. ఏందో ఏమో ఊకే వెళ్తాడు. బా ఏందో చెప్పు, ఊకే వెళ్తాను. ఏమైంది? అగో ఏమైందంటే? అబ్బా రవలి నేను నమ్మలేకపోతానే. మల్లె పువ్వులు, కొత్త చీర, మ్యాచింగ్ బ్లౌజు, అబ్బా గాజులు కూడా కావాలని అని వేసుకున్నావు గానీ ఇది కలనా నిజమా? ఒకసారి గిచ్చే. చూస్తుంటే నా నరాలన్నీ గిట్ట గుంజుకత్తానే. గుంజుకొచ్చి తెగి కింద పడే. ఏందో చెప్పు. ఎప్పుడు అన్ని చెడే కోరుకోని అబ్బా. నేను ఎప్పుడన్నా మంచిగా మాట్లాడితే అన్ని అపశకునం మాటలు మాట్లాడితే వేందే. సరే గాని మందు బత్తాలకు పైసలు ఆడబెట్టినా అవి తీసుకురాపోవే. నీ మందు బత్తాలు వేసుకత్తా. నీ మందు బత్తాలు వేసుకొచ్చే వరకు నువ్వు చచ్చిపూర్తి పోయేస్తావు, సరేనా? ఇక పోయిరా. మందు బత్తాలు తిస్తావా? పైసలేడున్నాయి? అగో ఆ సెల్పులో పెట్టిన తేపో. ఆ సెల్పుల పైసలు ఇక్కడి? అరే నేనే పెట్టిండే. లేవే ఆడా. ఏంది లేవా? ఏం చేసినావు? 2000 పెట్టి చీర కొన్నా, 1000 రూపాయలు జాకెట్ కుట్టించిండే. బ్యూటీ పార్లర్ కి పోయి వచ్చే లోపు ఆయన్ని పైసలు ఓడిచినాయి. ఏంది సెల్పులో 5000 పెడితే ఉన్నాయి ఓడగొట్టావానే? వాళ్ళకెళ్ళి 500 తీసిన ఏం కాదు కానీ 5000కి 5000 ఓడగొట్టావానే? ఇప్పుడు నీ పత్తికేం మంది వేయాలి? పత్తి బత్తాలకి ఏం కొట్టబోవాలి? ఓ నల్ల మొక్కం దానా, నీ తయారు కోసం 5000 కథం చేసినవానే? నీ అవ్వని నువ్వు ఫంక్షన్ అవసరమానే? ఇప్పుడు నీ మందు బత్తాలు ఏడదేవాలి. ఆయన ఉద్దరియాలంటేనే 2 రోజులు తిరిగి వేరే రోజులను బదలక చల్ల పెడితే అవ్వా అవ్వా మ్యాచింగ్ చీరట, మ్యాచింగ్ బ్లౌజ్ అట, ఇంకా బూటి పాలు ఏందట. నీ అవ్వని ఏదో అంటారు పని పాత్ర ఏదో వేయనట్టు నువ్వు గిట్ల చేసినవేందే? నన్ను ఒక్క ముచ్చటని అడగవా? ఇప్పుడు ఎట్లనే మందేసే కాలం దగ్గర వచ్చే ఎవరన్నా పోయి అడగచ్చుకోపో. అడగవా? ఇప్పుడు అంటాను నల్ల మొక్కం దానా, ఎంత ముందుగా చెప్తానవే? నీ అవ్వ గందికే ఇయ్యాల కొత్త కనబడతాను ఏందే ఏందే అంటే గిందికే నాన్న నవ్వుకుంటా మాట్లాడతాను. నేను అడకొచ్చిన పైసలు అన్ని నాశనం చేసినావు కానీ ఇప్పుడు పత్తికి మంది ఏమయ్యాన్ని అవి తిరగంగా వచ్చినాయి 5000. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? అవి నా కోసమే పెట్టినావు కావచ్చు అనుకున్నా. నీ కోసం నేనెందుకు వచ్చినే? పత్తికి మంది వేద్దామని అడకొచ్చిన కాదే. ఇప్పుడు నేను పత్తికి ఏం మంది వేయాలి? ఆయన మన ఇంట్లో ఫంక్షన్ ఆనే, మన దగ్గర వాళ్ళ ఫంక్షన్ ఆనే, నువ్వు బయట వాళ్ళ ఫంక్షన్ కు ఇట్లా తయారైపోవడం అవసరమా అనే? దేవుడా నిన్ను కొట్టన్నా తిట్టన్నా నిన్ను ఏం చేయన్నే రావులా. ఇప్పుడు 1 పైస కాదు 2 పైసలు కాదు 500 అంటే ఎవరన్నా ఇస్తారు గాని ఇప్పుడు పెట్టుబడుల సీజనేనే. ఎవరిని అడిగినా మాకే పెట్టుబడికి లేవని అందరు అంటారు కాదే. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు తెలిసి చేస్తావా, తెలియక చేస్తావా, తెలిసి కావాలని చేస్తావా? నాకు ఏం అర్థం కాదే. ఇప్పుడు ఎట్లా? నువ్వు 5000 కావాలి, నువ్వు తెస్తావా తేవా? నేనైతే ఎవరిని అడగా. నేను 2 రోజులు కాలుకు బట్ట కట్టుకుంటా ఊరంతా తిరిగినా. నువ్వు 5000 తెస్తేనే ఇంటుండాలి, లేకపోతే నీ మెడలన్నీ ఇరగొడతా. పో. అగో పో పో అని కొడుతున్నావు. నేను ఏడికోవాలి? ఆయన నేను తయారైతేనే నీకు విలువ ఉంటది. శంకర్ గాని పెళ్ళం అంటే ఎట్లుండాలి? అందరు మాట్లాడుకునేటట్టు ఉండాలి. నేను నవ్వన్నా ఏడవన్నా నువ్వు తెలిసి మాట్లాడతానవా తెలియక మాట్లాడతానవా? నేను పత్తికి మందేద్దామని అడకొచ్చిండే. నువ్వు అవి తీసుకుపోయి చీరలు కొనుక్కుంటివి, బ్యూటీ పార్లర్లో పెడతీవి. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి చెప్పు? నేను వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే నువ్వు అందం గురించి మాట్లాడబడుతుంది. పని ఇయ్యాలి రేపనే వేసుకోవచ్చే. షష్టి పూర్తి మన కోసం రేపు వేసుకుంటారా అని చెప్పు. షష్టిపూర్తి అని బాగా అంటావు. నీ అన్ననా, నీ బాపా, నీ మావనా, నీ పెద్ద బాపా, నీ అయ్యనా చెప్పే. గాళ్ళ గురించి నువ్వు భయపడతావు. ఎవరి షష్టి పూర్తి అయితే ఏమున్నది? వాళ్ళ షష్టి పూర్తి కూడా మనదే అనుకొని పోవాలి. రేపు మనం షష్టి పూర్తి వేసుకున్నాం అనుకో, వాళ్ళు కూడా మనకు వస్తారు. అవునే రవలి, వాళ్ళు నిన్ను ఫంక్షన్ పిలిచిరు. ఉన్న చీరలల్లో ఏదన్నా ఒకటి కట్టుకొని పోతా అయిపోగానే అట్టిగా పైసలు ఖర్చు చేతివి. నువ్వు ఇప్పుడు ఎటా పోవాలి? ఎవరిని అడగాలి చెప్పు? నాకంటే నీకు పైసలు ఎక్కువైనాయా అని? నీకంటే ఎక్కువ కాదే. ఇప్పుడు మనకు పని ఒట్టెక్కాలి కదా. ఈ పని పడుకొని తర్వాత వేసుకోపో. ఎవరినన్ను అడగత్తది పాడుకోపో. నువ్వు ఉంటావా పోతావా? నేను వచ్చేసరికి నేను పోతా. సరే మరి పో.
ఇప్పుడు ఏమన్నా అంటే అలిగి అవ్వగారి ఇంటికి పోతావు, నీతో నాకు రావబోతున్నది. ఎవరి కాళ్ళు పట్టుకొని అయినా మందు బత్తాలు పట్టుకొని వస్తా, సరేనా? సరిపో. దీన్ని ఇప్పుడు నేను కొట్టరాదు తిట్టరాదు. మందు బత్తాల కానీ పైసలు అడకొచ్చి సెరుపులో పెడితే నన్ను ఒక్క మాట అడగకుండా అవన్నీ ఖర్చు పెట్టింది. ఇప్పుడు నేను పత్తికి మందేం వేయాలి ఏం కథ? ఊళ్ళో ఎవరు అడిగినా దగ్గర రానియలే. నేను షేబాదరాన్ని అడకత్తే ఉన్నే కథం పెట్టి ఎవరో షష్టి పూర్తయితే ఈమె తయారైతుంది. మళ్ళీ మా దగ్గరోళ్ళు కూడా కాదు. దీన్ని ఏమన్నా అంటే అలుగుతుంది. నేనేం చేయాలి చెప్పు? నేనేమన్నా తినదానికి అడకచ్చుకున్నానా, ఆడుకునేదానికి అడకచ్చుకున్నానా, కొత్త బట్టలు కొనుక్కుందామని అడకచ్చుకున్నానా? నేను పత్తికి మంది వేద్దామనే కదా అడకచ్చింది. దీన్ని ఏం చేయాలి నేను? నేను ఎవరిని అడగాలి? మళ్ళా ఇప్పుడు పత్తి చెట్లన్నీ మొలిచినాయి, మంది వేయకపోతే ఎట్లా? దీనికి ఏ ఆరాటం లేదు. నేను ఏం చేసుడు, ఎవరికి చెప్పాలి ఏం కథ? నిన్ననే 2 రోజులు ఊళ్ళో తిరిగితే ఒక్కరు పుట్టిపోతే వేరే కాడ బదలాడికి వచ్చిన. ఇది గిట్ల చేస్తుందని నాకేం ఎరక. నేను ఎవరిని అడగాలి, నేనేం చేయాలి? తలకాయ అంతా పోతుంది. ఎట్లా? ఛీ, పోయి అయితే అడుగుతా, ఎవరన్నా ఇస్తే ఎత్తే, లేకపోతే చాపడకోకుంటా. వాళ్ళ అవ్వగారి ఇంటికి పోయి తెమ్మంట. అట్టాలోళ్ళే తెమ్మన్నా కూడా దీంతో ఎవరు ఇస్తారో ఏమో. పెద్దవా, ఓ పెద్దవా. ఏంద్రశంకరి ఏం లేదు పెద్దవా, పత్తికి మందేయాలి. ఒక 5,000 ఉంటియ్యరా, అదే వారం రోజులైనా గిత్తా. మేమే మద్దు బత్తా తెచ్చినవరా, మా దగ్గర లేవు పైసలు. సరే పెద్దవా, పోయేత్తా. పక్క పొంటోళ్ళు చేనులో మంది ఎత్తారు. తెస్తామంటే నువ్వు నా దగ్గర పైసలు లేవా? మరి అదితే నువ్వు వాళ్ళ అన్నల దగ్గరికి పోయి పైసలు అడకరమ్మా అన్న. ఆడు కత్తంది కావచ్చు. ఆడికొచ్చిన తర్వాత తొందరగా మందు బస్తాలు తెచ్చి చేనులో వేయాలి. అగు ఈ శంకర్ గడు ఎందుకు ఈడ చిన్న పోయి కూర్చున్నాడు? ఓ శంకరి, శంకరి, ఏమైందిరా శంకరి? ఏమో చిన్న పోయి కూర్చున్నావు? ఏం లేదురా సత్తి, పత్తికి మందేయన్నని ఊళ్ళో పైసలు అడిగితే ఎవరు ఇవ్వలేదురా. వేరే ఊరికి పోయి బదలని అడకొచ్చి ఇంట్లో సెల్ఫ్లో పెట్టిన గంతే. నా పిల్లం 5,000 పట్టుకొని పోయి కొత్త చీర కొనుక్కున్నది, కొత్త జాకెట్ కొనుక్కున్నది, ఐదో హైబ్రోడ్స్ అట, అది ఫేస్ వాష్ అట, ఉన్నాయి మొత్తం ఓడగొట్టిందిరా. ఊళ్ళో ఎవరిదో షష్టి పుడతట. వాళ్ళు మా దగ్గరోళ్ళు కూడా కాదు. నేను మందు బత్తాలకు తెచ్చిన పైసలు మొత్తం ఖర్చు చేసిందిరా. ఇప్పుడు ఊళ్ళో నేను ఎవరిని అడగాలి చెప్పు? ఏంద్రా 5,000 చీర జాకెట్ కూడా చేసిందారా? నీ అటువంటి పిల్ల ఉండాలిరా, సంసారం పచ్చ పడుతుంది. అయితే గాని చేనులు ఎట్లా ఎత్తావురా మందు? పైసలు లేవా, మందులు లేవా, ఎట్లా ఎత్తావు? ఎక్కడ దొరుకుతాయిరా? ఊళ్ళోనైతే నాకు రూపాయి ఎవరు ఉట్టనియరు. ఇట్లా ఇక నువ్వే ఇయ్యాలరా కంతలోడా. నా దగ్గర ఎక్కడ ఈర శంకరి పైసలు? పోయిన వారమే మంది వేస్తుంది చేనులా. నా దగ్గర లేవనే నా పిల్లల్ని పైసలు పంపించిర్రా వాళ్ళ అన్నల దగ్గరికి. తెత్తది కావచ్చు, తెచ్చినాకనే మందు బస్తాలు తేవాలి, వేయాలి. అంటే నువ్వు కూడా మంది మీద ఆశపడటం నారా కంతలోడా? నీ దగ్గర ఒక్క రూపాయి లేదా? నీ దగ్గర లేనట్టే నా దగ్గర లేవు. నేనేం చేయాలిరా? నువ్వు నేను ఒకటే. అవులే, నువ్వు నేను ఒకటి ఎట్లయితారా కంతలోడా? కంత వినికెళ్ళి చంపితే పంత వలగాలే. నువ్వు ఎవరిని పంపించినవురా? మీ భార్యను వాళ్ళ అన్నలు నడకరమ్మను. నేను నా సొంతంగా తీసుకొచ్చి దాస్తే నా పిల్లం ఖర్చు పెట్టింది. నువ్వు నేనెందుకు ఒకటైతారా? అవులే, ఏం మాట్లాడతానవురా? ఇది కూడా నిజమేరే శంకరి, ఏదో అలవాట్ల పొరపాటు అన్న, ఏమనుకోకురా శంకరి. ఇప్పుడు ఎవరిని అడగాలరా? మళ్ళీ ఆయన అడిగితే దగ్గర రానిస్తారా? తీసుకొని ఒక్కరోజు కూడా కాలేదు, మళ్ళీ పోయి మళ్ళీ 5,000 అంటే రానిస్తారా? రానియరు. ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏం అర్థం అయితే లేదు. మళ్ళీ వర్షాలు వచ్చేటట్టున్నది. ఈ వాన రాకముందుకే మంది ఎత్తే మంచిగా ఉంటది. ఎంతకి తెగించారా? అయితమే గాని మీ చిన్న వాళ్ళ దగ్గర ఇప్పరాదురా కంతలోడా? మా చిన్నవ్వను 1,200 అడకొచ్చిర్రా రేపిత్తా అని. 3 నెలలు దానికి ఇక మా చిన్నవ్వ కనబడితే చీపిరి కట్టబట్టి కొడుతుందిరా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? అవురా కంతలోడా, నీ బతుకు పాడుగాను. ఎప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇయ్యవారా? ఎప్పుడు చీపురు దెబ్బలు చెప్పు దెబ్బలు తినుడేనారా? మళ్ళీ ఇచ్చిన కాడ మళ్ళీ ఇస్తేనే మళ్ళీ ఇస్తారా పిసోడా? వీళ్ళ దగ్గర అడుక్కుంటే మళ్ళీ వాళ్ళ ముఖమే చూడవా? రేపు ఆపదస్తే మరి ఎవరత్తారా? ఏదో మంది ఇచ్చినట్టు మాట్లాడబడుతుందిరా. మా చిన్నమ్మనేనే ఆ తిడితేంది కొడితేంది. నేను గిట్లనే మా చిన్న మామ దగ్గర తెచ్చుకొని, మా పెద్ద వాళ్ళ దగ్గర తెచ్చుకొని, నేను మా వాళ్ళ దగ్గరనే తెచ్చుకున్నా కదా. ఇంకా 2 నెలలకి ఇచ్చినా ఏమవుతుంది అనుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో రూపాయి ఉట్టనీయకుండా చేసిరు. చిన్నవైనా పెద్దవైనా తీసుకున్న కాడ ఇయ్యాలరా. ఈ చేయి ఆడితేనే ఆ చేయి ఆడుతుంది. అర్థమైంది ఆరా కంతలోడా? అరే శంకరి, నువ్వు చెప్పింది మా అర్థమైంది కానీ
అసలు నీ సంగతి ఏందిరా? గదేరా కంతరుడా, నాకేం అర్థమైతలేదు. ఎవరి కాళ్ళు మొక్కని ఇలా మందు బత్తాలు తెత్తా, రేపు చల్లుతా. సరేరా? సరే, నా పెళ్ళి అంగిట పైసలు తెచ్చిందో తెలియదు. అబ్బా ఈ రవ్వలు చూడు ఎంత అందంగా ఉంది. చి రవ్వల్ని చూస్తే నాకే ఈర్ష్య ఉడుతుంది. ఆడోళ్ళు ఇట్లా కూడా ఉంటారా? హే రవలి, అబ్బా ఎంత అందంగా ఉన్నావే. ఎటు పోతున్నావు? నేనానే ఇంకా సరోజత్త వల్ల అత్తమ్మని షష్టిపూర్తుందే అటే పోతానా. ఏంది షష్టిపూర్తి పోతున్నావా? మరి ఆ సరోజ నన్ను విలువలేదేందే? నువ్వు పాత మనిషి లెక్క ఉంటావు కదనే, అందుకే నిన్ను విలువలే. అదే నేను అనుకో మంచి బ్యూటీగా ఉంటా కదనే, అందుకే నన్ను పిలిచిర్రు, నేను పోతానా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఆయన అది పిలితేంది పిలవకపోతేంది కానీ. అవునే రవలి, నువ్వు ఇలా గింత అందంగా కనబడుతున్నావు. నీ రహస్యం ఏందో నాకు కూడా చెప్పరాదు. నా రహస్యం నీకేం చెప్పాలనే? నా లెక్క నువ్వు ఖర్చు పెడతావా? నీకు రూపాయి పోతే పానం పోతుంది. అయ్యో, నువ్వు చెప్పకపోతివి, నువ్వు ఖర్చు పెడతావా అనబడుతుంది. ఆయన నీ అంత పీసుడు దాన్ని ఏం కాదు. నేను ఖర్చు పెట్టాలనుకుంటే నీకంటే ఎక్కువ ఖర్చు పెడతా. ఖర్చు పెట్టి మొక్కమే కనిపిస్తాంది. నీ దగ్గర 1,00,000 రూపాయలున్నా ఏం లేని దాని లెక్కనే ఉంటావు నువ్వు. అబ్బా, నీ అందం చూసి నాకు కుళ్ళు పెరిగిందే. నీ రహస్యం ఏందో నాకు చెప్పరాదు. ఇప్పుడు నేను కూడా ఖర్చు పెట్టుకుంటా. సరే, రహస్యం ఏదో చెప్తా గానీ ఓ 5,000 ఖర్చు పెట్టుకుంటావా? మా ఖర్చు పెట్టుకుంటానే, ముందైతే చెప్పు నీ రహస్యం ఏందో. నువ్వు నా లెక్క తయారు కావాలంటే నేను తీసుకుపోయిన గడికిరా. మరి ఇప్పుడు నీ దగ్గర 5,000 ఉన్నాయానే? ఎందుకు లేవే, మా ఆయన పత్తికి మందేద్దామని మందు బత్తాలు తీసుకురావాలి, మీ అన్నని పైసలు అడకరాపో అని అన్నాడు. మా అన్న దగ్గరకు పోయి 5,000 అడకొచ్చిన. మందు తర్వాత వేసుకుంటాం కానీ ఇప్పుడైతే నువ్వు ఎడికి పోదామంటే అక్కడికి పోదాం పాయే. మరి 5,000 ఖర్చు పెడుతున్నావు, మీ ఆయన ఏమన్నాడానే? మరి నువ్వు ఖర్చు పెట్టినావు, మీ ఆయన ఏమన్నా అన్నాడానే? మా ఆయన తెచ్చిన మందు బత్తాల పైసలతోనే నేను ఇట్లా తయారైందే. మరి ఏమనలేదానే? ఎందుకని లేదు, కోసేపు కోపడ్డాడు, అలిగినా ఏ సప్పుడే కుక్కున్నాడు. నిన్ను కూడా గట్టిన అంటాడానే? నేను కూడా గంతే, అలుగుతా, కోసేపు కోపడతాడు, మళ్ళీ ఆయన తర్వాత కాంప్రమైజ్ అవుతాడు. మరి ఇంకేంది, దా పోదాం. రజిత, ఓ రజిత, ఇదేంది వెనక నడుచుకుంటూ వస్తుంది? పిసగిట్ట లేసిందా? వెనక నడుచుకుంటూ వస్తున్నావు. ఏందే నేను మాట్లాడుతుంటే ఊగుతున్నావేందే? నేను మాట్లాడుతుంటే కుయ్యమంటలేదందే? నేనేమన్నా అవులగాన్ని అనుకుంటున్నావా? నీ మొగాన్నే కంతర సత్తిగాన్ని పిలుస్తుంటే ఇనత్తలేదా? ఇటు తిరుగు, ఇటు తిరుగుతావా ఈ పాలగాల్లా? ఎట్లున్నా నీ ఎట్లుండు చల్లగుండా. అసలు నువ్వెవరు? నేనే, ఇది నేనే. నువ్వే గాని మా రజిత ఎటువైందో చెప్పు. అసలు నువ్వెవరు? ఒక అంతలోడా, నేనే నీ పెండ్లాన్ని రజితను. ఓసి నీ బొందమ్మరుగా గిట్ల తయారైనవేందే? నువ్వు దయ్యమనుకొని నా లుంగంతా తడుపుకుంటి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మొత్తానికైతే నువ్వు నన్ను చూసి ఇంకా నవ్వుతున్నావు. నీ నవ్వు తీసుకుపోయి నల్లాగులేయా. నేను అందంగా లేనా? చెప్పు, నేను అందంగా లేనా? అందంగా లేనా అసలే
చెప్పంటే నీ అందం తీసుకుపోయి మందవున పెట్టా మీ అన్నలు పైసలు ఇచ్చినారే ఇత్తిగి మందు బస్తాలు తెస్తా ఇట్లా ఇట్లా తిరుగుతున్నావు ఇట్లా తిరుగుతున్నావు ఇచ్చిర్రు అయినా ఏడున్నాయని ఇయ్యాలి ఆ పైసలతోటి రవలి నన్ను బ్యూటీ పార్లర్కి తీసుకుపోయింది ఆ లెక్క అందంగా ఉండాలని నన్ను ఇట్లా తయారు చేసింది ఆమెకంటే అందంగా లేనా నీ అందం తీసుకుపోయి రంధ్రవులయ్యా మందు బస్తాల పైసలన్నీ నీ అందరికీ పెట్టావే రవలికి ఏడ పని లేదా ఇగో నువ్వు నన్నేమన్నాను రవల్నేమనకు ఆమె నేను అందంగా ఉండాలని నాకు చెప్పింది రవలి నిన్ను ఎందుకు తీసుకుపోయింది అడుగుదా అడుగుదా రవలి ఓ రవలి అగో ఏమైంది ఏమైందా నువ్వు అందంగా ఉన్నావు పర్వాలేదు నేను తీసుకుపోయి పైసలు ఎందుకు ఖర్చు చేయించినావు నేనెందుకు ఖర్చు చేయించిన నేను దారేంట పోతా అంటే రవలి నువ్వు మస్తు అందంగా ఉన్నావు నీ లెక్క నేను కావాలంటే ఏం చేయాలని అడిగింది మరి నేనైతే పైసలు ఖర్చు పెట్టుకున్నా నువ్వు కూడా ఖర్చు పెట్టుకుంటావా అని అడిగిన ఖర్చు పెట్టుకుంటా అన్నది తీసుకొని అయినా మందు బస్తాలకు పైసలు తీసుకురాపోయి అంటే ఆ పైసలతో ఖర్చు పెట్టించినవాట ఇప్పుడు నేను మందు బస్తాలు ఎట్లా తేవాలి అగో నన్ను అడుగుతానేమైంది నీ పెళ్ళాన్ని అడుగు ఏ ఊక రవల్ని నేనే బతిలాడినా తీసుకపోమ్మని గావనెందుకు తిడుతున్నావు రవలి మీ శంకర్ లేడా పిలువు పిలుతా అగో పిలువు ఓ మనిషి ఒకసారి బయటికి రా అనుకున్నా దీనమ్మ నిన్ను తీసుకపోయింది రజిత మందు బస్తాల పైసలన్నీ బ్యూటీ పార్లర్కి తీసుకుపోయి ఖర్చు పెట్టించింది మీరు రవలి నా బాధ నేనెవరో చెప్పాలరా నేను కూడా మందు బత్తాలు తెస్తాను పైసలు తెస్తే నాకు తెలియకుండా పోయి ఇంకో కొత్త చీర బూట్ పని పోయి ఉండే ఖర్చు పెట్టింది మరి ఎట్లనే ఇప్పుడు పత్తికి మంది ఎట్లా ఎత్తాం ఎట్లేద్దాం ఇక వీళ్ళు చేసిన పనికి ఎవరి కాళ్ళు పట్టుకొని అన్న వేయాలి మందేసుడు తప్పుతుందారా అవునే రజిత బ్యూటీ పార్లర్ తీసుకుపోయి కన్ని పౌడర్లు ఇప్పించిన అంత ఒకటిసారి పెట్టుకుంటావే రోజు కింద పెట్టుకోవాలి గాని ఆ గింత ఎందుకు పెట్టుకుంటానే గన్ని పైసలు ఇచ్చిన నీకంటే తెల్లగా కావాలని అంత ఒకటేసారి పెట్టుకున్నా అయినా రజిత గన్ని పౌడర్లు ఒకటిసారి పెట్టుకుంటే ముఖం ఖరాబ్ కాదా అని వాళ్ళు చెప్పినట్టు రోజు కింద పెట్టుకోవాలి సరే గాని అయింది ఏదో అయిపోయింది ఇంకో తప్ప నాకు తెలియకుండా పైసలు ముట్టుకోకే సరే నువ్వు పైసలు వాడుకో గాని ఆశ చూసి వాడుకో ఇప్పుడు పత్తికి మందేయాలి మనకు పంట మంచిగా నచ్చనే కాదే మనకు 4 ఏళ్ళు లోపలికి పోయేది మనం వ్యవసాయం మంచిగా చూసుకున్నాక పంట వచ్చినాక నువ్వేమన్నా చేసుకో సరేనా సరేరా సత్తి ఎవరి కాళ్ళైనా పట్టుకొని పోయి మందేద్దాంపా సరే దారా హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నా గంట అయితే గట్టి కొట్టురి బాయ్